నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే ఈ చేపల పేరు మీకు తెలుసా? తొంబరట్లు అంటారండి. యానం గోదావరిలో బాగా దొరుకుతాయి. మా మార్కెట్‌లో కూడా చాలా ఎక్కువే దొరుకుతాయి. చాలా బావుంటదండి కూరైతే. ఇగురు కూర. అన్నీ చేపల ఇగురు కూరతో పాటు ఇది కూడా. చాలా చాలా బావుంటుంది. ఇగురు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడైతే ఈ చేపని ఎలా చేసుకోవాలి, ఎలా వండుకోవాలి కూడా నేను ఫుల్ వీడియో చేశాను. అందుకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చేపలను చేసేసుకోవాలి. అలాగే శుభ్రంగా తోముకోవాలండి. తోముకుని చేసుకునే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చేపల్ని గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. మరి కాకినాడ, గోదావరి, ఈ యానం ఇటు సైడ్ గోదావరి సైడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ చేప ఏంటే తెలుస్తుంది. కానీ యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదండి. నేను చూశాను. అయితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ చేపని చేసుకునే విధానం అలాగే వండుకునే విధానం ఫుల్ వీడియో చేశాను కదా. మీరైతే కామెంట్ చేయండి. ఈ చేప మాకు తెలుసు అన్నవాళ్ళు ఏ ఊరు నుంచి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ చేపని చేయడం మొత్తం చూసేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వండడం కూడా మీకు బాగా తెలుస్తుంది. శుభ్రం చేసి తెచ్చుకున్న చేప ముక్కల్లోకి తగినంత కారం, రుచికి సరిపడా కల్లుప్పు. తెలుసు కదండి నేను కల్లుప్పు ఎక్కువ వాడతానని. ఉప్పు కారం కలిసేలా ఈ చేప ముక్కలను ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలండి, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్క్రీన్ పైన చూపించిన విధంగా మసాలాలు వేసుకుని మెత్తగా పట్టుకోవాలి. 4 గరిటెలు నూనె వేసుకోవాలండి. ఇగురుకూర కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి. ఇగురుకూర కదండి కొంచెం మసాలా ఎక్కువే పడుతుంది. పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా మగ్గిన మసాలాలోకి ఈ చేప ముక్కలన్నీ పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా వాసన ముక్కలకి బాగా పడుతుంది, అందుకని. తర్వాత నీళ్లు వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా మగ్గిన తొంబరట్టి చేప ముక్కల్లోకి నీళ్లు వేసుకుందామండి. కూరకి సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. కలిపితే కలిగిపోతుంది కదండి, అందుకని నెమ్మదిగా ఒక్కసారి జస్ట్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని కొంచెం ఫాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం. మొదటి 5 నిమిషాలు ఫాస్ట్గా ఉడకాలి, లాస్ట్ 5 నిమిషాలు స్లోలో ఉడకాలి. సరేనండి.
అది మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర అయితే బాగా ఉడుకుతుంది కదండి, చూసారా? ఎక్కువగా కలిపినా కూడా కలిగిపోతాయి కదా, అందుకే నేను ఎక్కువ ఏం కలపట్లేదు. ఇప్పుడు మనం ఫ్లేమ్ని స్లోలో అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే చాలండి, మన కూర రెడీ అయిపోతుంది. అయితే మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కూరలోకి ఒక చిన్న మ్యాజిక్ వేస్తాం. ఇదేంటంటే చేపల మసాలా అండి. ఇది ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. నేను ఇది కూడా ఎలా రెడీ చేశానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ చేపల మసాలాతో ఈ కూరకు మరింత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి నిజంగా. ఈ కొంచెం సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సరేనండి, ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంతేనండి, కూర అయితే అయిపోవచ్చింది. ఫైనల్గా మనం పైనుంచి కొంచెం అంత కొత్తిమీర చల్లేసుకుందాం. కూర అయిపోయిందండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తొంభరెట్లు కూర ఎగిరండి, ఇంకా వేడివేడిగా వేడన్నంలోకి వడ్డించేసుకోవడమేనండి. కూర అయితే చాలా బాగుంటుంది. ఇది ఏ చేపతోటి తగ్గదండి. ఇగురు కూరల్లో బెస్ట్ కూరల్లో ఇదొకటి కూడా ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు చెప్తాం కదా, చందువాయి ఇగురు, అలాగే ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీకు మార్కెట్స్లో దొరుకుతాయి తొంభరెట్లు. చాలా బాగుంటుంది కూర అయితే. ఇగురు కూరల్లో రాణిలాగా ఉంటుందండి, ఇదైతే నిజం. అయితే రాజు ఎవరైనా అడుగుతారా? రాజులంటే పీతలేనండి, పీతల కూరలు. చేపలన్నీ రాణి కూరలు. మొత్తానికి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మరి నిజంగా చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే వండుకుని తింటే మాత్రమే తెలిసే అంత చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.